నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఫ్యామిలీతో కలిసి మేము ఫంక్షన్కి వెళ్ళాం మేడం. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఫంక్షన్కి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిపోయింది. అది కార్ యాక్సిడెంట్ అయిపోయింది. వాళ్ళంతా చనిపోయారు. అందరూ చనిపోయారా? మా తర్వాత నాకు ఒంటరి ఫీలింగ్ వస్తుంది మేడం. మామయ్యలతో ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కానీ అంత వర్క్ చేసుకుంటున్నా కానీ చందుతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాను కానీ ఒంటరి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా చందుతో మాట్లాడినాను, నాకెందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి, మైండ్లో ఏమేమో వస్తున్నాయి. ఆఫీస్ అయిపోతుంది, ఆఫీస్ టైంలో అతను నీ దగ్గర ఉంటున్నాడు, ఆఫీస్ అయిపోయినాక ఇద్దరు రెస్టారెంట్లకో సినిమాలకో షికార్లకో వెళ్తున్నాడు, నిద్రపోయే టైంలో నీకు సూసైడ్ టెండెన్సీ వస్తుందా? అది ఒంటరితనంగా అనిపించిందా? అలా కాదు మేడం, అమ్మ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యారు కదా, అదంతా గుర్తొస్తుంది అనమాట. ఎందుకు ఇలా బతుకున్నాను, అమ్మ వాళ్ళు లేరు, ఆ తమ్ముడు చెల్లి నా ముందే అలా అదేలే, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ వస్తుంది అనేసి నేను చందుని అడిగాను, పెళ్లి చేసుకున్నాం చందు, ఇల్లు అవి కట్టుకున్న తర్వాత నేను కూడా కరెక్ట్గా ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ చేస్తున్నంటే అయిపోదు కదా అనేసి అతను అన్నారు. లేదు, నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనేసి ఇట్లా అన్నాను మేడం. సరే అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మేడం. వాళ్ళు కూడా ఒప్పుకొని ముహూర్తాలు పెట్టిస్తున్నారు మేడం. పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. మా పెళ్లి ముహూర్తాలు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఎవరొకరు చనిపోవటం వాళ్ళ ఫ్యామిలీలో. మాకు వేరే కోడలు దొరికింది, మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు సావు, సస్తావో బతుకుతావో అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదనుకుంటూ చందు వాళ్ళ అమ్మ వచ్చి చందుని తీసుకెళ్ళాము. మాట మాట్లాడితే నేను చనిపోతా అనేసి బెదిరిస్తారు సార్. బెదిరింప అంటే తనకు అలా అనిపిస్తుందేమో, బెదిరింపది ప్రతిసారి ఒకసారి అయితే అలా మేడం, ప్రతిసారి అదే వర్డ్ రిపీట్. సైకాలజిస్ట్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దామని నేను చాలా సార్లు అడిగాను మేడం, అంటే నేను ఏమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, సైకాట్రిస్ట్ ఏంటి, అలా రివర్స్ నా మీదే అయిపోతుంది. మేడం మా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఇలా చచ్చిపోతాను నేను, నాకు నన్ను అప్పుడు ఏ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసి పడేయాలి, వేరేగా పెట్టకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, పొడి చేసుకోమంటారా, నన్ను ఏం చేయమంటారా? మరి ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేస్తానని చందుకు అన్నారు కదా, మరి ఇప్పుడు అదే వస్తుంది, ఇప్పుడు నిజంగా ప్రయత్నం చేస్తుందేమో భయంగా ఉంది మాకు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తాము అంటేనే మీరు ఈ స్టెప్ ముందుకెయ్యాలి తప్ప మీరు భయపడిపోయి ఏం భయపెట్టిందమ్మా? ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను మేడం. నేను అలా చేస్తున్నానని చెప్పి వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నాయంటే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద పెద్ద కేకలు, అమ్మాయి కేకలు, ఇంట్లోంచి మాకు అసలు నిద్ర అనేది లేదు మేడం. అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నరకం అనిపించాం మేడం, మన నిద్ర కూడా లేదు మేడం మాకు. తనతో లివింగ్ లో ఉన్నంత సేపు తను పెట్టిన టార్చర్ కి నా వల్ల కాలేదు సార్. ఇంకా నేను తనతో ఉండదలుచుకోలేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఉన్నాను సార్. ఫస్ట్ మీరే ఏదో ఒకటి చేయాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.